క్యాన్సర్ ఈ పేరు వినగానే ఎవరి గుండెైనా ఆగినంత పనవుతుంది. అంతటి భయంకరమైన వ్యాధి. అలాంటి క్యాన్సర్ భయం ఇప్పుడు ఓ గ్రామాన్ని మానసికంగా కుదేల్చేస్తోంది. వరుస మరణాలు, పెరుగుతున్న అనుమానాలు, ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యంపై ఆవేదన ఇవన్నీ కలిసి పచ్చని పల్లెల్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. మా ఊరికి పిల్లనివ్వరేమో, ఇక్కడ బతకటం సేఫ్ కాదేమో అన్న ఆందోళన గ్రామస్తులను వెంటాడుతోంది. ఇంతకీ ఆ ఊరెక్కడుంది? అసలు ఆ పల్లెల్లో ఏం జరుగుతోంది? అక్కడి ప్రజల భయాలకు కారణాలేంటి? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న క్యాన్సర్ మహమ్మారి ఇప్పుడు పల్లెను వణికిస్తోంది. పెరుగుతున్న కాలుష్య కారకాలు, ఆహార విధానం వెరసి ఒక పల్లె ఇప్పుడు ఎందుకు తనకు క్యాన్సర్ వస్తుందో తెలుసుకోలేక గందరగోళంలో పడింది. ప్రమాద గంటికలు మోగుతున్న భవిష్యత్ భారతానికి ప్రతీకగా నిలుస్తున్న ఆ పల్లె కథ ఏంటో ఒకసారి చూద్దాం రండి. ఇది కరీంనగర్ నగర శివారులోని సదాశివపల్లి. ఒకప్పుడు ప్రశాంతంగా కనిపించిన ఈ గ్రామం ఇప్పుడు క్యాన్సర్ భయంతో వణికిపోతోంది. సుమారు 2000 జనాభా ఉన్న ఈ ప్రాంతంలో గత 10 ఏళ్లలో వరుసగా మరణాలు చోటు చేసుకోవడం గ్రామస్తులను కలవరపెడుతోంది. ఈ పరిణామాలకు క్యాన్సరే కారణమన్న ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ నగరానికి అతి సమీపంలో ఉన్న ఈ సదాశివపల్లి గ్రామంలో ఎవరికైనా చిన్న అనారోగ్యం వచ్చినా క్యాన్సర్ అయి ఉంటుందేమోనని భయపడుతున్నారు. ఇటీవల జరిగిన మరణాలు ప్రజల్లో మరింత భయాందోళనలకు దారితీస్తున్నాయి. ఊళ్ళో క్యాన్సర్ అనే మాట వినగానే గుండెల్లో దడపుడుతోందంటున్నారు గ్రామస్తులు. సదాశివపల్లి చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఉన్న రైస్ మిల్స్, పారాబాయిల్డ్ యూనిట్లు ఇప్పుడు గ్రామస్తుల అనుమానాలకు కేంద్ర బిందువయ్యాయి. మిల్లుల నుంచి వెలువడే పొగ, బూడిద, దుర్వాసన ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. రోడ్లపై ప్రయాణించే వారికి కళ్లల్లో బూడిద పడుతోందని వాపోతున్నారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ఒక ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో మనం ఒకసారి ఇక్కడ ఒక మహిళతో మాట్లాడదాం. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎవరి దృష్టికైనా తీసుకెళ్లారా కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఎందుకు ఇట్లా? మా గ్రామంలో చాలా బాధాకరంగా ఉంది సార్. మాకు నీరు కూడా కలుషితం అవుతుంది. ఇక ఫస్ట్ ఏంటంటే మాది చిన్న గ్రామం అనేది ఉండేది. ఇప్పుడు మా మిదపమని 7వ డివిజన్ అని మాది ఒక కరీంనగర్ కలిపేసి మమ్మల్ని అంగడంగడి చేసింది సార్. అయితే ఇప్పుడు మాకు నీళ్లకు సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది. ఈ కండ్లకు రైస్ మిల్లులు ఏబట్టి దారి పొంట పోతా అంటే రహదారుల పొంట పోయినా కానీ మాకు ఇబ్బందికరంగా ఉంది. బండ్ల పోయిన పోయేటలో మేము వెనుక కూర్చుంటాను, వాళ్ళు ముందు కూర్చుంటారు. వాళ్ళ కండ్లలో బూడిది పడుతుంది. ఈ హాస్పిటల్కి పోయి ఊకే కండ్ల చెకప్ చేయించకుండా అవుతుంది. మళ్ళీ అట్లా కాకుండా మాకు ఈ కలుషితమైన నీరు చేయబట్టి మాకు క్యాన్సర్ బాగా వస్తుంది సార్. సదాశివపల్లి గ్రామంలో ఇప్పుడు దాదాపుగా ఒక 20 మందికి 30 మందికి వచ్చింది సార్. దాని నుండి అందరూ ఆందోళన పడుతుంది సార్. భయంకరంగా ఉంది మా బాధ అంతా. ఇప్పుడు ఒకరికి వచ్చిందంటే అయ్యో అమ్మకు క్యాన్సర్ వచ్చింది కదా, మాకేడ వస్తుందో అని భయంకరంగా వ్యాధితోని ఆ ఒక్క వ్యాధి అనేది చెప్పుకోరాని వ్యాధి సార్. ఇప్పుడు కడుపు నొప్పి అంటే వేరు, కాలు నొప్పి అంటే వేరు. క్యాన్సర్ అనేసరికి మనుషులకు బాగా ఆందోళన పడుతుంది సార్. భయంకరమైన వ్యాధి కాబట్టి దానికి మందు మాకు ఏది లేదు కాబట్టి మాకు ప్రభుత్వం కొంచెం మమ్మల్ని కేర్ చేసి. ఎవరైనా అధికారులు వస్తుండ్రా? ఎవరైనా చెప్పిండ్రా? ఎవరు ఏం రాలేదు సార్. రాలేదు సార్. అన్నిటికీ ప్రాబ్లం ఉంది సార్. అంటే ముఖ్యంగా ఇక్కడ చాలా పరిశ్రమలు ఉంటాయి. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతము ఇది. రైస్ మిల్లులు, బాయిల్డ్ రైస్ మిల్లర్తో పూర్తిగా ఇక్కడ మనకంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న వ్యక్తులు చాలామంది చనిపోవడము, అదేవిధంగా క్యాన్సర్ బాధితులుగా మారడంతో పాటుగా ఊళ్ళో ఇప్పుడు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అనేది తెలియని ఒక ఆందోళన అయితే నెలకొంది. దీన్ని ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు దృష్టి సారించి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత అవసరమైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈయన పేరు అన్నాడి ప్రతాప్ రెడ్డి. 57 ఏళ్లకే 100 ఏళ్లు నిండాయి. ప్రతాప్ రెడ్డి అకాల మరణం ఆయన కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. చికిత్స కోసం లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు నిలబెట్టలేకపోయామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గ్రామంలో ఇలాంటి కుటుంబాలు 1, 2 కాదు, 10ల సంఖ్యలో ఉన్నాయి. ప్రతాప్ రెడ్డి ఎలా చనిపోయాడో అతని కుమారుడి మాటల్లోనే విందాం. ఫాదర్కి చిన్నగట్టు కురుపులాగా అయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత 15 డేస్ అట్లా మందులు వాడాడు. తర్వాత హైదరాబాద్ వెళ్ళి టెస్టులు చేయించిన తర్వాత 4th స్టేజ్ క్యాన్సర్ అని చెప్పారు. సర్జరీ చేయించినా కూడా ప్రయోజనం లేదు. నాకు తెలిసేసరికి చేయి దాటిపోయింది. 75 డేస్ బతికాడు. సర్జరీ చేసిన తర్వాత చనిపోయాడు. ఇప్పుడు మీ ఊర్లో ఎంతమందికి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయండి? చాలా వరకు ఉండొచ్చు సార్, చెప్పలేము. కాకపోతే బయటికి రావట్లేదు, చాలా మందికి ఉన్నాయి. అంటే బాధితుల సంఖ్య పెరుగుతుందా రోజు రోజు? పెరగచ్చు.
మరి కారణాలు ఏంటి అనేది ఏమైనా గుర్తించారు? ఎవరికైనా మీరు కంప్లైంట్ ఇవ్వడం కానీ, అధికారులు రావడం కానీ, ఏమైనా గుర్తించడం కానీ ఏమైనా జరిగిందా? అధికారులు చాలా వరకు దృష్టికి వెళ్ళింది కానీ నిర్లక్ష్యం, ఏది పెద్దగా పట్టించుకోలేదు, చేయలేదు. ఎప్పటి మనం ఆందా వేళ పరిష్కారం చేస్తామని చెప్పడేమో కానీ ఎలాంటి పరిష్కారం అయితే ఏం జరగలేదు వరకు. మరో కుటుంబం ఆవేదన చూద్దాం. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న రాజిరెడ్డి, సుశీల భార్యాభర్తలు. వీరిద్దరూ మరణించారు. సుశీల 3 నెలల క్రితం మరణిస్తే రాజిరెడ్డి 4 ఏళ్ల క్రితమే ప్రాణాలు కోల్పోయాడు. వీరి మరణాలకు కారణం క్యాన్సరే అంటున్నారు కుటుంబ సభ్యులు. తల్లిదండ్రుల మరణంతో కొడుకు శ్రావణ్లో ఏదో తెలియని ఆందోళన, భయం కనిపిస్తోంది. తల్లిదండ్రులు ఎలా చనిపోయారో శ్రావణ్ ఏమంటున్నాడో అతని మాటల్లోనే విందాం. ఎట్లా చనిపోయారు మీ మదర్ ఫాదర్? క్యాన్సర్తో చనిపోయారు. మాకు జ్వరం వచ్చింది, వైరల్ ఫీవర్ అనుకున్నాం. దవాఖానలోకి పోతే క్యాన్సర్ 4 స్టేజ్, తెలిసారు 4 స్టేజ్ అయిపోయింది. అంటే ఏం క్యాన్సర్ చెప్పిందా? లివర్, పేగులు. అమ్మకు డాడీకి దవడ క్యాన్సర్, ఇద్దరు క్యాన్సర్. ఇప్పుడు మీ డాడీ ఏమైనా తినేటివాడా? మా డాడీ అంటే బీడీలు, మా మదర్కి ఏ అలవాట్లేదు, ఏం అలవాట్లేదు, ఏం లేదు. మరి డాక్టర్స్ ఎందుకు కారణం ఏంటన్నారు? కారణం చెప్పలేదు, చెప్పలేదు. ఎవరికే స్టేజ్ అయిపోయింది కాబట్టి ఇక మేము దవాఖానలో పన్న తిరిగినాం, ఏం చేయలేకపోయినాం. 4 స్టేజ్ కాబట్టి అంటే రేడియేషన్ కానీ అట్లాంటి రేడియేషన్ కీమో ఏం పెట్టే స్టేజ్ అయిపోయింది. ఇక కీమో పెట్టుకోమన్నారు, కాకపోతే ఇక మేము పెట్టియలేదు. స్టేజ్ అయిపోయింది, ఎవరికే పేషెంట్ నడవకుండా అయిపోయింది. అంటే మీ ఊళ్ళో ఇప్పుడు ఇట్లా క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతుంది కదా, ఏంటి కారణం ఏమన్నా చెప్తున్నారు ఎవరన్నా? మేమైతే గాలి, ఇక్కడ మిల్లులు చేయబట్టి గాలి, నీరు, కాలుష్యం చేయబట్టే మాకు ఇబ్బంది బాగా అవుతుంది. ఘోరంగా వాసన స్టేజ్ కాడ ఎట్లుంటుంది, అది వర్ణించలేని వాసన ఉంటుంది. మళ్ళీ ఐస్కు మొత్తం డస్ట్ వచ్చి పడుతుంది, బయటకు వెళ్తే మొత్తం డస్టే. గాలిను నీరు కాలుష్యం చేయబట్టి మాకు ఇది క్యాన్సర్ వస్తుందని మా అభిప్రాయం. కేవలం గాలి కాలుష్యమే కాదు, భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వ్యవసాయంలో అధికంగా ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు, పురుగు మందుల ప్రభావం కూడా ఉండొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు సమగ్ర శాస్త్రీయ అధ్యయనం జరగకపోవడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. గ్రామంలో ఇప్పుడు వైద్య శాఖ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తోంది. స్క్రీనింగ్ పరీక్షలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అయితే గ్రామస్తులు మాత్రం తాత్కాలిక చర్యలు కాకుండా పూర్తిస్థాయి శాస్త్రీయ పరిశోధన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్య నిపుణులు మాత్రం క్యాన్సర్కు కారణం చెప్పడం కష్టమంటున్నారు. జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం ఇలా అనేక అంశాలు కలిసి ప్రభావం చూపుతాయంటున్నారు డాక్టర్ రాజ్ కుమార్. సదాశివపల్లిలో మరణాలకు కారణమేంటన్నది వైద్యుడి మాటల్లో ఇప్పుడు విందాం. ఏం జరుగుతుంది సదాశివపల్లిలో? ఒక క్యూరియాసిటీ ఉంది, ఇక్కడ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతుందనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీరేం గుర్తించారు? సదాశివపల్లిలో ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల మా దృష్టికి వచ్చింది. మేము మా డిఎంహెచ్ఓ సార్, మా పరిధి హౌసింగ్ బోర్డు వాళ్ళము అందరం కలిసి ఇక్కడికి మేము క్యాంప్ నిర్వహించబడినది. ఇక్కడ ఏంటంటే ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. అందరికీ డయాబెటిక్ అండ్ షుగరు అండ్ బీపీ ఉన్నాయి. క్యాన్సర్ అనేది ఇంతవరకు నిర్ధారణ ఎవరికి కాలేదండి. చాలామంది ఇక్కడ మేము చూసింది ఏంటంటే అందరూ ఏం చెప్తున్నారంటే నీరు వల్ల కానీ కాలుష్యం వల్ల అని అంటున్నారు. కానీ దానివల్ల కాదండి, ఎందుకంటే దానివల్ల అయితే లోపల అవయవాలు అనేది దెబ్బతింటాయండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలామంది ఇక్కడ ఉన్న వారికి ఏంటంటే రైస్ మిల్స్ ఉన్నాయి, చాలామందికి ఆస్తమా ప్రాబ్లం ఉన్నది. అది నిర్ధారణ చేయాలంటే మనము ఎక్స్రేలు కానీ అండ్ ల్యాబ్ టెస్టులు కానీ చేయాలి. ఇప్పటివరకు అయితే క్యాన్సర్ అనేది ఇక్కడ ఫేక్ అనేది సృష్టించిల్లండి. బట్ ఇక్కడ మేము ఇంకా నీరు వల్ల సమస్యలు వచ్చిందని ప్రజలు చెప్పారు. బట్ దాన్ని మేము ఏం చేస్తున్నామంటే మేము దాన్ని ఒకటి హన్మకొండకు ల్యాబొరేటరీకి పంపిస్తున్నామండి. అది 2-3 రోజులలో వస్తుంది. అది వచ్చినప్పుడు చెప్తామండి అసలు క్యాన్సర్ వల్లనే ఈ నీరు వల్లనే ఈ క్యాన్సర్ వస్తుందా లేకపోతే పొగ వల్లనే వస్తుందా అనేది మేము చెప్పగలుగుతామండి. ప్లాస్టిక్ వాడుతున్నారండి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, వాటర్ కూడా ఇక్కడ బోర్ వాటర్ తాగుతున్నారు. బట్ అవన్నీ నిషేధించాలి, దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకోటి తంబాకు తిన్నా, సిగరెట్ తాగినా ఇలాంటివి కూడా ఉంటాయండి. బట్ అవి రాకుండా ఉండాలంటే వాళ్ళకు పరీక్షలు అనేది చేయాలి. అలా భయపడితే సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం లేదు కదా, ఇలాంటి అంశం పైన మీరు ఎట్లా అవగాహన కల్పిస్తారు? అందుకొరకే మేము ఏమనుకుంటున్నామంటే ఈ 15 రోజులల్లో మేము పెద్ద డాక్టర్స్ తోటి ఒక క్యాంప్ నిర్వహించి ప్రజలకు అవగాహన, ఈ క్యాన్సర్ కాదు, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి నీరు తీసుకోవాలని ప్రజలకు చెప్పాలని మేము ఒక సందేశం ఇవ్వడం కోసం మేము ఒక 15 డేస్ తర్వాత ఒక క్యాంప్ నిర్వహిస్తాము. దాన్ని బట్టి ప్రజలకు ఆరోగ్య సమస్యల గురించి చెప్తాం.
మొత్తం మీద క్యాన్సర్ భయం ఇప్పుడు సదాశివపల్లిలో సామాజిక సమస్యగా మారింది. ఆరోగ్యపరమైన అనుమానాలు ఒకవైపు, భవిష్యత్తుపై భయం మరోవైపు గ్రామస్తులను వెంటాడుతున్నాయి. ప్రభుత్వం, వైద్య శాఖ, కాలుష్య నియంత్రణ సంస్థలు సమన్వయంతో పనిచేసి ఇక్కడి ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన అవసరం కనిపిస్తోంది. క్యాన్సర్ బారిన పడితే అసలు ఎందుకు క్యాన్సర్ తమకు వస్తుందో తెలియని ఒక గందరగోళ ప్రశ్న ఎదురైతే దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైద్య శాఖ అధికారులది. మరి వాళ్ళు ఈ అంశం పైన, ఈ పల్లె పైన ఎంత సీరియస్గా ఫోకస్ చేస్తారో చూద్దాం. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.